మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. హాయ్ హలో నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లాలు తిరుగుతూ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులను మీ ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లాకు వచ్చి నారాయణపేట జిల్లాలో తనుష్కని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి తనుష్క టాలెంట్ని, తనుష్క కళా పరిచయాన్ని మనం చేసుకుందాం. నమస్తే తనుష్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తనుష్క పేరే డిఫరెంట్గా ఉంది తనుష్కది, ఇంకా ఆమె టాలెంట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. తనుష్క, నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా? నేను చదువుకుంది 10th వరకు చదువుకున్నానన్న. 10th కంప్లీట్. 10th వరకు చదువుకున్నాను. ఎంతమంది కుటుంబ సభ్యులు? నేను నా పరిచయం వచ్చేసి నారాయణపేట జిల్లా కోస్గి మండల్ నుంచి నేను వచ్చాను. మన జోర్దార్ టీవీ చూస్తున్న ఫెస్టికల్ అందరికీ, యావత్ దేశ ప్రజలందరికీ నా తరపు నుంచి జై శ్రీరామ్. మీరు కూడా అందరూ వినండి, మా కల్చర్ ఎలా ఉంది, టాలెంట్స్ ఎలా ఉన్నదని. అన్న మమ్మల్ని పిలిచి మీ టాలెంట్, మీ కల్చర్ని పబ్లిక్కి పరిచయం చేస్తానందుకు ఇక్కడ వరకు వచ్చాము. నా పరిచయం వచ్చేసి అన్న, నేను ఒక బంజారా కులాల్లో పుట్టిన ఒక అమ్మాయిని, ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను వచ్చేసి కోస్గి మండలంలో ఉంటాను. కోస్గి చుట్టుముట్టు గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను. ఈరోజు నా పరిచయం వచ్చేసి మా డాడీ పేరు రాము నాయక్, మా తాతయ్య పేరు బాసు నాయక్. మా డాడీకి నేను ఒక్కగానే ఒక కొడుకుని. నేను ఇలా ట్రాన్స్లో మారిపోయాను, ట్రాన్స్ అయిపోయాను. మన కొన్ని సంవత్సరాల కిందటే నేను ట్రాన్స్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బతుకుతున్నాను. నా కల్చర్ ఏందో, నా టాలెంట్ ఏందో చాలా చూపించుకోవాలి జనాలకి, చాలా పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఆ సందర్భం కుదరలేదు. ఈరోజు మీ దయ వల్ల మీ దగ్గర ఆ సందర్భం వచ్చింది. మరి ఒక్కసారి నా తరపు నుంచి నీకు జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదేం లేదమ్మా, ఎందుకంటే మనము కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వెతికి వాళ్ళలో ఉన్న ప్రతిభను చూపించడానికి మనకు ఒక వేదిక ఉంది, జోర్దార్ టాలెంట్ షో. దీనిలో ఉన్న కళాకారులందరినీ డిఫరెంట్ అని చెప్తున్నాం. ఈరోజు తనుష్క ఎపిసోడ్ ఏంటంటే డిఫరెంట్గా మొత్తం బంజారా భాషలనే పాడుతుంది. ఆమె వాళ్ళ భాషల భజన పాటలు కానీ, జానపదాలు కానీ అన్ని బంజారా సాంగ్సే పాడుతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్గా మీ ముందుకు తీసుకొస్తున్నా. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడంలో మన ఛానల్ ముందుంది అని మేము అనుకుంటున్నాం. మీరు కూడా చెప్పాలి కామెంట్ రూపంలో. తనుష్క విద్యాభ్యాసం 10వ తరగతి వరకు చేసావు. మరి అడగవచ్చా వద్దన్నా అంటే అడగను. అడగండి, ఏ విషయం అయినా మీరు అడిగినంత వరకు తల్లైనా అన్నం పెట్టదు. ఏ విషయం అడిగి తెలుసుకుని ప్రత్యేక చేసుకోవడం అది చాలా గొప్ప పని. అంటే మనము మన లబ్ధి కోసం, మన ఛానల్ ఫేమస్ కోసం, ఫోకస్ కోసం, హైలైట్ కోసం ఎదుటి వాళ్ళ మనోభావాలు మనసును గుచ్చొద్దు. నా ఫీలింగ్, నా ఒపీనియన్. నేను ఎప్పుడు కూడా అట్లా చేయలే. మీరు చూసారు బ్లైండ్ సింగర్ నాగమ్మ అవన్నీ. కాబట్టి అన్నతో ఇంటర్వ్యూ చేయాలి అని ఇక్కడ దాకా వచ్చారు. అంటే మీరేమనుకోవద్దు. అంటే మీరు ఫస్ట్ చెప్పిన కదా ఒక బాబు ఫస్ట్, తర్వాత ఇట్లా మారిపోయింది. అంటే అది మీకు తెలియకుండానే జరిగిపోతుందా? లేదన్నా, నేను చదివే ఏజ్లో నేను ఒక 2వ తరగతి 3వ తరగతి చదివినంత వరకు నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలియదు. 4వ తరగతిలో నాకు తెలుసు నేను ఒక ట్రాన్స్జెండర్ని అని. 4వ తరగతి నుంచి 8th 9th ఇవి చాలా కష్టపడుతూ, చాలా కష్టంగా నాకు ఈ చదివే వద్దు అనుకుంటూ భరించుకుంటూ వచ్చాను. నేను ఒక ట్రాన్స్ని, నాకు ఇంకా ఇవన్నీ ఎందుకు, నా వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కదా, వాళ్ళని నేను ఎత్తకాలి అని ఒక దృష్టి ఉండేది నాకు. చదువు పైన ఎక్క దాష ఉండేది కాదు. ఎక్కడైనా పొలాల్లో వెళ్తున్నారు, వరి నాట వేయడానికి వెళ్తున్నారు, ఎక్కడైనా పుష్పవతి ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడైనా పెళ్లిలో పాటలు పాడాలి, వెళ్ళిపోయేదాన్ని నేను. ఇంకా నాకు అదే, మా మామ వచ్చేసి ఎక్కడ పోయారా స్కూల్ పోలేదు అంటే భయపడుతూ దాక్కోపోయేదాన్ని. ఒకగానే ఒక కొడుకు కదా, కొట్టొద్దని మా అమ్మమ్మ నన్ను దాచిపెట్టేది. వీనికి ఒక టాలెంట్ కోసం, నా కోసం వాళ్ళు కష్టపడ్డారు. నీ చదువుకొని కష్టపడ్డారు, కానీ అది నా దురదృష్టం, నా అదృష్టం నాకు తెలియదు. కానీ దానిపైన నాకు ఫీలింగ్ లేదు, చదువు పైన ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్ళాలి ట్రాన్స్లో అనుకున్నాను, వెళ్ళిపోయాను. తర్వాత నేను ఇలా ట్రాన్స్ ఉమెన్గా మారిపోయి ట్రాన్స్ ఉమెన్గా బతుకుతున్నాను.
ఒక కమ్యూనిటీలో బతుకుతున్నాను, ఒక కమ్యూనిటీ ప్రెసిడెంట్గా బతుకుతున్నాను. చాలా గౌరవకారణం. అయితే నాకు చాలా అంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుగారికి చెప్పుకోవాల్సిన హృదయపూర్వక నమస్కారాలు. మా గురుగారు నన్ను చాలా ఒక పరిస్థితిలో నన్ను తల్లి తండ్రి ఎవరు లేని ఫ్యామిలీలో అయినా సరే నేనున్నాను బిడ్డ, ఇప్పటి వరకైనా నేనున్నాను బిడ్డ, నీ వెనకాల నువ్వు ఏదైనా చేసినా నన్ను చెప్పి చేయి, దాంట్లో నేనున్నాను నేంటది. చెప్పి చేయకపోయినా చెప్పి చేసినా, ఒక తప్పు చేస్తే ఒక తల్లి ఎలా తిడుతుందో తెలియదు, కానీ మా గురుగారు అయితే నన్ను అలా చెయ్యొద్దు, అది తప్పు పనులకు పోద్దని చాలాసార్లు బుజ్జగిస్తుంది. చాలా అంటే చాలా మా గురుగారికి ఒకసారి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి. మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కూడా తనను హక్కున చేర్చుకొని విద్యాబుద్ధులు చెప్పి తను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న గురువర్యులకు కళాభివందనలు, ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి తనుష్క మీద అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తనుష్క ముందుగా ఒక పాట పాడదాం ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఆ ఆడియన్స్ చూస్తూ ఉంటారు, ఈమె ఏం పాడుతుంది, ఈమె వాయిస్ ఏంది. ఫస్ట్ ఒక పాట పాడినాక మళ్ళీ నీ గురించి తెలుసుకుందాం. నవమీనా పేటెమతోనే పణిచుని బేటా, నవనాడి రుదుతోనే పెరైని బేటా, నవమి పేటెమతోనే పణిచుని బేటా, నవనాడి రుదుతోనే పెరైని బేటా, याडी रे हात छोडो जनु रे हात जलो, याडी रे हात छोडो जनु रे हात जलो, याडी कन तू पूछ जना के न केची बेटा, पापणी रांडे रो गोदो सुनो की दो बेटा, याडी कन पूछ जना के न केची बेटा, पापणी रांडे रो गोदो सुनो की दो बेटा, या तुझ झुर मते होटो याऊचु ये, लाडे रो बेटा कन घण उसाए, या तू झुर मते होटो याऊचु ये, लाडे रो बेटा कन झुर मते, धनियार हात जलन जारी चुये, भगवान नवाली वेन हिंडरी चुये, धनियार हात जलन जारी चुये, भगवान नवाली वेन हिंडरी चुये, तेवर यायो कतो यडी मन हर याव, तेवर यायो कतो यडी हदे याव, यडी निज को राता मारो लका इदी गये, बाप निज को जनु मा कडरी चुये, यडी निज को राता मा लका लिदी गये, बाप निज को जनु मा कडरी चुये. సూపర్ సూపર સૂપર અમ્મા. સેન આપણા યાવત ગોરબહેન સેની રામ રામ જય સેવાલાલ. માં તમારા તનુ બેટી લાડે તમારા તનુ. आज મારા ફિલિંગ્સ કાંઈક જ કોણ આપણાના જોરદાર ટીવીથી દિકાળનો કરેં કે તાણી મારા આલોચનલ કાંઈકો દિકાળનો કરેં કે તાણે મુંદાયા તંબી મારા સે દેખતાણી જોરદાર ટીવી ચેનલ એમાં દેખતાણી યુટ્યુબ ચેનલ એમાં દેખતાણી એ રીલેન દેખન શેર કરો છો, સપોર્ટ કરો છો, લાઈક કરો છો કરેં કે તાણી માર દસી આંગળી વિનંતી કરન કળઝેર ગાંઠે તી નવણ કરન તમારા મણાંગમાં વિનંતી કરી છું. సేని అని జై సేవాల 7 లైక్ కరో, షేర్ కరో, సపోర్ట్ కరో. సూపర్ అమ్మా. ఈ పాటలన్నీ నువ్వు ఎట్లా మరి నేర్చుకున్నావు? మీ పెద్దోళ్ళు ఎవరన్నా? అంటే ఈ పాటలన్నీ నేను నేర్చుకోవడం అంటే అన్న, నాకు మా కులవృత్తి ఒకటి ఉంటుంది, బంజారా ఒక కాస్ట్మెంట్స్ అని ఉంటుంది కదా, ఈ బంజారా కాస్ట్మెంట్స్ నేను తయారు చేసేదాన్ని. ఇప్పటికైనా ఆ వరకు నా ఫీల్డ్ నేను ఆపేయలేదు. ఎందుకంటే మా ఎంతో మంది బంజారా మందిని పెళ్లిలో అయినా ఎక్కడైనా సరే పెళ్లిలో ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఈ శారీని నువ్వు 1,00,000 రూపాయలు చీరిచ్చేసినా మా పెళ్లిలో మా డ్రెస్ ఇవ్వాల్సింది, అది కంపల్సరీ. మాకు ఒక కులవృత్తి, అది సాంప్రదాయం, అది ఇవ్వాలి. అలాంటివైనా ఇప్పటికీ నేను రెడీ చేస్తున్నాను. ప్రతి ఒక్క వస్తువు A to Z, ఒక శారీ కట్టుకుని ఒక డ్రెస్ వేసుకుని నైటీ వేసుకుని నా ఇంటికి వచ్చిన A to Z కాస్ట్మెంట్లో నా ఇంట్లో నుంచి బయటకు పంపించే అంత కెపాసిటీగా నేను సామాన్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది నేను ఒక వర్క్ చేస్తుంటాను అనమాట. ఎక్కడైనా సరే ఈ అన్ని జిల్లాలో ఫస్ట్ తెలిసింది తనిష్క ఈ వర్క్ చేస్తుంది, ఆమె దగ్గర దొరుకుతాయి ఈ సామాన్లు అని తెలుసు. మీరు కూడా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని తెలుసుకోండి. కోజీకి అన్న కాంటాక్ట్ అవ్వండి, కోజీకి రండి.
ప్రతి ఒక్కరికి సేని అని કાંઈ બી એક વસ્તુ ચાણો ફેટિયા ચાણો કાંચળી ચાણો હાથ ચાણો ભૂરિયા ચાણો કાંચળી ચાણો ચોટે ચાણો બલિયા ચાણો માટલી ચાણો કાંઈ બી તમે મુંગરા ચાણો કાંઈ બી ચાણો કરબરી ચાણો સે એ ટુ ઝેડ గా માઢાઈ મળે છે કોઈ બી આપણે કેતી કમ છે ની કેરીમાં ઝુકેર છે ની આપણે ગોર કાંઈ કજ કોણ દીકળાયર દાડો આવગો છે ભાર પડનો આચે આચે પેના કુણીકો રાજ કુણીકો કીધાય કચે રાજધાની કુણીકો ઘડાય કચે આપણે કેવલ મેલે કાંઈ રાજસ્થાને રાજપૂત કરેं કે તાણી आज राजस्थान राजपूत कांई कजो कोण आपण करण दिकाळनो करें कतो आपण सेवन हाथे में हाथ भळे नांग जाणो राजस्थान राजपूत करें के ताणी नाम करावणो पेना राजस्थान राजधानी कोण कीधोच कजो कोण बी उंदो नांग आपण कळावणो कळायरो आपणो विचार छ अन जो बी तमेन केनी मालम कोणी बी आपण तांडो तांडोर माय नायक कारभारी हसाबे डसाबे डाव साण नान मोट से बी छ केनी कळच अन केनी अन न कळो कळो बी आपणो नाही अन कळो बी आपणो केमेल मेले ओनच कांई कच कड़ीन कमर पेटो गड़ीन पेटी अगोरे मंडे से गमुती चेटी कड़ीन कमर पेट गड़ीन पेटी अगोरे मंडे से गमुती चेटी हैया दल में रामा सेवा तेरा जी से अगोरे मंडे से गमुती चेटी दल मेरा मा सेवा तेरा जी से गोर मंडे से गामुती चेटी केमेल मेलेज आपण केती कम छे नी सेती से भरपराई छा केरी हेट झुको मत केरी हेट लोंगो मत केरी चुम्मा केरी चो तमार तनुभाई तमार साथे मृचू तम भी हनुज मन सपोर्ट करते रहो कत्ते तुणी रेजते ताणी आपण धोळो लालो झंडा झुलाते ज रिया सेवा भारो नाम गजाते ज रिया तम सेवेन देखन शेर करो కామెంట్ करो మార వాతేన్ కూచకరం కి తాను సేని అని చేసేవాళ్ళ ఇది మా కులవృత్తి అన్న కులవృత్తిలో నేను చేస్తున్న వర్క్ చేస్తుంటే అందరూ లేడీస్ కూర్చొని నేర్చుకునే పాటలు ఢావలో అని నేర్చుకునేది ఇప్పటికైనా చాలా మంది పెళ్లిలో ఢావలో చేయడం మర్చిపోయారు చాలా మంది నన్ను పిలుస్తా ఉంటారు నేర్పించు మా ఇంటి మా విలేజ్ కి రా రోజు పెళ్లి అవుతుంది మా విలేజ్ లో కొంతమందికి రాదు నేర్పించడానికి రా చాలా మంది దగ్గర గుట్టంగా అది నేర్పించడానికి వెళ్తుంటాను ఢావలో నేర్పించడానికి సాంగ్స్ నేర్పించడానికి వెళ్తుంటానన్న మా విలేజ్ లో మెయిన్ ముఖ్యంగా మా పెద్దమ్మ ఉంటది సోనాబాయి అనేది మా పెద్దమ్మ ఉంటది చాలా నేర్పిస్తా ఉంటది నన్ను సాంగ్స్ నేను నేర్చుకోవాలని థాట్ వచ్చింది మా పెద్దమ్మని చూసి సూపర్ చాలా సాంగ్స్ పాడుతుంటారు ఒకసారి మీ పెద్దమ్మ పేరు సోనాబాయి గారికి మన జోర్దార్ టాలెంట్ షో తరపున మీకు ధన్యవాదాలు కళాభివందనాలు మీ కళను మీ కూతురికి వారసత్వంగా ఇచ్చిర్రు మీ చెల్లబిడ్డకి ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షోలో పాడే స్థాయి దాకా ఎదిగి మీ ముందుకి ఈ ఎపిసోడ్లో కనబడుతుంది ఇదే కాదు ఇంకా ముందు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి కళారంగంలో ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతేకాకుండా తనకు తన జాతి పట్ల మనకు ఒక క్యాస్ట్లో ఉంటాం మనం ఇప్పుడు నేనైతే పద్మశాలి ఫస్ట్ ఏం చేస్తామంటే నేను నా కులవృత్తి కోసం భీమండి వెళ్ళినప్పుడు అక్కడ కండెలు చుట్టిన పోగులేసిన సాంచలు నడిపిన ఎందుకంటే నా వృత్తి నాకు రావాలి ఫస్ట్ ఈ జన్మ తీసుకున్నందుకు అని కులంలో పుట్టినందుకు తను ఏం చేస్తుందంటే నేను ఒక బంజారా కాబట్టి మా బంజారా సంస్కృతి మా వేష భాష కట్టు ప్రతిదీ ఈ ముందు తరానికి తెలియాలి దీన్ని నేను భావి తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వాటన్నింటినీ కాస్ట్యూమ్ కానీ వాళ్ళ వేషాధరణ కానీ అన్నిటినీ తయారు చేస్తుంది అంటే అసలు పెద్ద అనుభవం వాళ్ళు చేయాల్సిన పని ఈమె బాధ్యత తీసుకుంది అంటే ఆమెకు అంత ఇంట్రెస్ట్ ఉంది దాని మీద పిచ్చి అంటాం మనం అందుకే ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తుంది మన ఛానల్లో మీరు కాంటాక్ట్ చేసినా ఎక్కడ ఉన్నా మీరు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన మెటీరియల్ ఇస్తుంది మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలన్నా అవన్నీ అరేంజ్ చేస్తుంది తను కూడా చెప్పడం జరిగింది మనం కూడా ఒకసారి చెప్తున్నాం చాలా గొప్ప కార్యక్రమాన్ని తను చేతిలో పట్టుకున్న బాధ్యత నెత్తి మీద ఎత్తుకుంది అది మామూలు కాదు ఏదో మనం ఒక కాస్ట్యూమ్ చేయాలంటే నేను అంతకుముందు టైలర్ చేసిన ఒక్క కాస్ట్యూమ్ నాది నేను కుట్టుకోవాలంటేనే ఏదో ప్యాషన్కి 1-2 కుట్టుకుంటాం తర్వాత ఏదైనా కొత్త డిజైన్ ఏం కుట్టుకుంటాంలే అనుకున్నాను కానీ తనకు కుట్టుకోవడం కాదు తను రెడీ చేసుకోవడం కాదు ఇతరులకు చేస్తుంది ఇతరులకు భాష సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది తన గొప్ప టాలెంట్కి గొప్ప మనసుకి ఒకసారి మనస్ఫూర్తిగా మరోసారి కళాభివందనాలు తెలియజేస్తున్నా మన జోర్దార్ టాలెంట్ షో తరపున అమ్మ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు ఇప్పుడు అమ్మ నాన్నతో లేదన్నా నేను ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటాను ట్రాన్స్ దగ్గరనే ఉంటున్నాను చాలామంది నువ్వు ఒక ట్రాన్స్ మా బంజారా కాస్ట్యూమ్ నువ్వు వేసుకోవద్దు దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు నిన్ను వేసుకునే రైట్స్ నీకు లేవు అంటే నేను ఒకటే అన్నాను
హిందూ అన్నప్పుడు ప్రతి ఒక్కరు హిందువే. అవును. ముస్లిం మంచైనా చెడైనా వాళ్ళ బురకను వాళ్ళు వేసుకుంటారు. యా. నేను ఒక లంబాడి జాతి, నా హార్మోన్స్ చేంజ్, నా బాడీ చేంజ్, నేను చేంజ్ అయ్యాను. కానీ నా బ్లడ్ రిలేషన్ అయితే ఎవరు చేంజ్ చేయలేరు కదా, అవును. ఎవరు చేంజ్ చేయలేరు. చేయలేరు. నేను పుట్టాను ఒక బంజారా జాతి కాబట్టి నేను బంజారాలో నేను ఏమైతే చేశానో అది నేను చేయగలను. మీరు అడ్డుకున్నా నేను చేయగలను. నువ్వు వేసుకోవద్దని చాలా మంది నన్ను ఫోన్లు చేసి టార్చర్స్ పెట్టారు. నువ్వు ఎందుకు వేస్తావు, నువ్వు ఎక్కడైనా కనిపిస్తే నేను లేపేస్తాం, నిన్ను చంపేస్తాం, నువ్వు మా బంజారా డ్రెస్ వేయొద్దు, నీ వల్ల మా పేరు పోయిద్ది, నువ్వు ఒక కొజ్జోనివి, నువ్వు ఒక కొజ్జ అని ఏలెత్తిన చూపించినా నాకు పర్వాలేదు. నేను చేసుకున్న తప్పు, అది దేవుడు నన్ను సృష్టించింది తప్పు. అవును. కానీ మీరు ఏలెత్తి చూపించినా నాకేం పరం కాదు. పైన ఆయన ఏలెత్తి చూపించిన రోజు నేను ఆయనకు సమాధానం చెప్పుకోగలను. మీరెవరు నాకు చూపించొద్దని చెప్పేసి అది నేను ఇప్పటివరకు పెండ్ ఆపలేదు. రన్నింగ్ గానే ఉన్నాను. ఆ వృత్తి నేను రన్నింగ్ గానే చేస్తాను. నేను సావు చివరి చూపుకైనా అందరికీ చెప్పదలసింది, మా బంజారా వాళ్ళందరికీ చెప్పదలసింది ఒకటే, నిన్ను సచ్చి స్వర్గానికి వెళ్ళిపోయినా లాస్ట్ ఈరోజు చనిపోతున్న నన్ను గుటంగా నైట్కి చేసిపోయేది ఒకటే, నేను సేవాలాల్ మరియమ్మ గుడి కట్టించుకోవాలనుకున్నాను. అతి త్వరలోనే మీ ముందు నేను కట్టించి వస్తాను. తర్వాత ఆ దేవుడు నన్ను ఏం చేసినా తప్పలేదు. చాలామంది అన్నారు నువ్వు ట్రాన్స్ అయ్యకుండా మా దేవుడిని ఇలా కట్టించొద్దు అలా కట్టించొద్దు. అది నా ఇష్టం. నేను ఆ జాతికి పుట్టిందని కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను. నా పనిని మీరు ఎవరైనా అడ్డుకోవాలనుకుంటే రండి, నాతో మాట్లాడండి. ఫోన్లు చేసి నన్ను టార్చర్ పెట్టకండి ప్లీజ్. మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫోన్లు చేసి టార్చర్ పెట్టకన్నా డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని నేను కొట్టిన సమాధానం దొరుకుతాయి కదా, సమాధానం మీకు ఏదైతే దొరుకుతుంది. చాలా మంది ఉంది ఎందుకు ఇప్పుడు ఆ రికార్డింగ్స్ అవన్నీ మీకు వినిపించడం, చాలా బ్యాడ్ నేమ్ అయిపోతారు. మీకు పేరు చెప్పట్లేదు, మీరు ఇలా చేశారని మీ పేరు పెట్టి చెప్పట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి, ఇది చూసైనా మీరు తెలుసుకోవాలి. చాలా మంది నన్ను చేసిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ నా తరపు నుంచి, నేను చేసే పనులను ఎవరు ఆపకండి. మీకు ఆపాల్సిన రోజు వస్తే డైరెక్ట్ వచ్చి చేయండి. నేను తప్పు చేస్తే ఇది తప్పు చేసావమ్మని నన్ను ఏలైతే చూపించండి. నేనేం తప్పు చేయలేదు. నిండుగా అడ్డంగా దొడ్డంగా కప్పుకొని నిండుగా ఉంటాను. మా బంజారా కాస్ట్మెంట్ నేను నిండుగా కప్పుకున్నాను. మీలాగా నేనైతే బిహేవియర్ చేయట్లేదు. నన్ను ఆపాలనుకున్నప్పుడు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది, చాలా అంటే చాలా మంది 16 సంవత్సరాలు 30 సంవత్సరాలు 80 సంవత్సరాలు 3 నెలల పిల్ల 6 నెలల పిల్లని రేప్ చేస్తున్నారు. నన్ను ఆపాల్సింది మీకు ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఆ రోజు వాళ్ళందరిని ఆపిరండి, తర్వాత నన్ను అడ్డుకోండి. ఇది నేను మీకు సల్యూట్ కొడతాను, మీకు గులామై తిరుగుతాను. మీ కింద నేను అందరి కింద గులామై తిరుగుతాను. నేను చేసింది తప్పు కాదు, ఒక సంస్థని పెంచుతున్నాను అంతే, కానీ దాని అయితే నేను తప్పు చేయట్లేదు. ప్లీజ్ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు. సూపర్ సూపర్. అంటే బంజారా భాషలో బంజారా జాతిలో పుట్టినవు. అవునన్నా. ఆ జాతిలో పుట్టిన వాళ్ళు కొందరు రాజకీయంగా ఎదుగుతారు, కొందరు బిజినెస్ మ్యాన్గా ఎదుగుతారు, రకరకాల వ్యవహారాలలో వెళ్ళిపోతారు. భగవంతుడు నీకు ఈ లోపం ఎట్లా నీకు ఇచ్చిండు, దానికి ఇంకో రానటింది. నేను ఇంతవరకు మిమ్మల్ని ఇంటర్వ్యూలు ఎందుకు చేయలేదంటే, వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ వెనుక కథ బాగుంటుంది, చాలా ఎమోషనల్ ఉంటుంది. అందుకనే నేను ఇప్పటివరకు ఎవరిని టచ్ చేయలేదు. అంటే పాపం వాళ్ళు అట్లా అయ్యారు అంటేనే అసలు వచ్చి కూర్చొని వాళ్ళ గురించి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంతో నొచ్చుకుంటారు. సమాధానం చెప్పినప్పటికీ లోపల మామూలు పెయిన్ ఉండదు. అందుకనే నేను ఇప్పటి వరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు. ఫస్ట్ మీదే ఇంటర్వ్యూ. ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు నొప్పి ఉంటుందో ఆ బిడ్డకి తెలియదు, కానీ మేము పడే కష్టాలు, మేము సర్జరీ చేసుకున్న టైంలో పడే కష్టాలు ఒకసారి ఊహించుకుంటే, దేవుడా ఎందుకు మమ్మల్ని ఈ ఫీల్డ్లో తెచ్చావురా, ఎందుకురా మమ్మల్ని ఇలా సృష్టించావని ఆ దేవుని మేము మొక్కుంటాం తెలుసా. ఇప్పటి వరకు నేను 10 మందికి చెప్పుకునేది ఒకటే తెలుసా, నీ గుళ్ళో దీపం పెట్టేవాళ్ళే కన్నా నన్ను ఇలా మార్చావు నువ్వని నేను 100 సార్లు తిట్టుకుంటాను. కానీ అది నా తలరాత, ఎవరేం చేయలేం, నా తలరాత. దేవుడు నన్ను అలా సృష్టించాడు, నేను ఇలా అయిపోయాను, అది నా తలరాత. కానీ బలవంతరంగా అయితే నన్ను ఎవరేం చేయలేదు. నా ఇష్టపూర్వకంగా నేను ట్రాన్స్ అయ్యాను, నా ఇష్టపూర్వకంగా నేను ఎదుగుతున్నాను. ఇందుట్లో ఎవరు జోరు లేదు, ఎవరు జబర్దస్త్ లేదు. కానీ ఎప్పటికైనా నేను చెప్పాల్సింది ఒకటి, 5 ఏళ్ళు మనకు సమాధానంగా లేవు, అన్ని సమానం లేవు. బాయ్స్ అందరు ఒకే విధంగా ఉంటారని నేను ఒప్పుకోను, గర్ల్స్ ఇద్దరు ఒకే విధంగా ఉంటారని ఒప్పుకోను, ట్రాన్స్ అందరూ ఒకే విధంగా ఉంటారు. ఈ ముగ్గురు ఒకే విధంగా ఉన్నారనుకున్నారనుకో, సమాజం నిలబడదు. ఇంకా అది సమాజం నిలబడదు. కాబట్టి అన్ని ఓదార్చుకొని ఏడ్చుకొని పోతేనే ఫలితం ఉందనుకొని నేను తిరుగుతా ఉన్నాను. ఇది నా ఆలోచన అన్న. మరి పై చదువులు చదవలేదమ్మా?
నేను పై చదువులు చదవాలంటే తర్వాత నేను అందరికీ తెలిసిపోయింది ట్రాన్స్ అని తెలిసిపోయిన తర్వాత నేను నడుస్తే వెంట నుంచి కొజ్జ పాయింట్ పై చెక్క అలా అనడం బట్టి ఇంకా నేనే డ్రాప్ అయిపోయాను అన్నది. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. అన్నేమొస్తాడో రాడ్లే చాలా రోజులే అని అనుకుంటారు కావచ్చు కొంతమంది, అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది మన షోకి వచ్చిర్రు. అన్న నా పరిస్థితులు కూడా చూసుకోవాలి, నేను రావాలంటే కొద్దిగా నాకు కెమెరాలు, మెమొరీ కార్డులు, ట్రావెలింగ్ ఇదంతా చూసుకోవాలి. తప్పకుండా వస్తాను, నాకు కొద్దిగా లేట్ అయినా తప్పకుండా వచ్చి మీ ప్రోగ్రామ్ తీసుకోవాలి. లేట్గా లేటెస్ట్గా వస్తాడు అన్నగారు. సూపర్ రా. అట్లా వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.